అనుకోకుండా ఒక విషయం జరిగిందండో ఈరోజు ఉదయాన్నే రాత్రి బంగారు ఊరికెళ్ళింది కదా, కొంచెం బాధతో చిన్నగా పనులు చేసుకుంటున్నా. కానీ వీడియో తీద్దామని వీడియో ఆన్లోనే ఉంచా. చప్పుడు అవుతుంది, చెప్పులు చప్పుడు అవుతుంది. ఎవరు వస్తున్నారు అబ్బా అని చూస్తే అమ్మ వచ్చింది సడన్గా. అసలు ఒక్క మాట అన్నా చెప్పలేదు. ఎప్పుడొచ్చినా వాళ్ళు ముందుగానే ఫోన్ చేసేవాళ్ళు, మేము వస్తున్నాం నాన్న అని. కానీ ఈరోజు అమ్మ చెప్పకుండా వచ్చేసింది. అమ్మ ఒక్కతే వచ్చేసింది, నాన్న రాలేదు. నాన్న ఊరెళ్ళాడంట. ఇక ఎట్లాగో ఒక్కదాన్నే ఇంటికాడ ఉన్నా కదా అని అమ్మ చెప్పా పెట్టుకోకుండా వచ్చింది. అదేంటమ్మా ఏంటి చెప్పకుండా వచ్చాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిందని అంది. నాకే ఇంగ్లీష్ రాదు. అమ్మ ఆ మాట అనేసరికి నాకు భలే నవ్వొచ్చింది. సర్లే భలేకి ఇచ్చినవులే సర్ప్రైజ్ అని అన్నాను. ఒకసేపు మాట్లాడుకున్నాము. ఇక రాగానే ముందు సంచులు చూసుకుంటాం కదా ఏమేమి తెచ్చారని. చూస్తే బీరకాయలు అయితే భలే నేతగాను పొడుగ్గా ఉన్నాయి. బీరకాయలు, దోసకాయలు, బెండకాయలు, అలాగే నాకు ఇష్టమైన అటుకులు అవిలు కూడా తెచ్చింది. రాత్రి బంగారి హైదరాబాద్ వెళ్ళినందుకు బాధేసింది. ఇప్పుడు అమ్మ వస్తే సంతోషం అనిపిస్తుంది.